బ్రెజిల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి డి మోరైస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. బ్రెజిల్లో పలువురు సోషల్ మీడియా ఖాతాల్లోని బ్లాక్ చేయాలంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై మస్క్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా డి మోరైస్ అనర్హుడు అని, ఆయన్ను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ మస్క్ ఆయన పైన ఎందుకు కోపం వచ్చింది? లెట్స్ వాచ్ ద స్టోరీ. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ట్విట్టర్ను చేజెక్కించుకున్న తర్వాత అనేక మార్పులు తీసుకొచ్చారు. దాని పేరును సైతం ఎక్స్గా మార్చేశారు. అయితే ట్విట్టర్ను కొనుగోలు చేసిన తర్వాత ఎలన్ మస్క్ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా పలువురు ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయాలని బ్రెజిల్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో వార్తల ప్రచారంపై విచారణ చేపట్టిన బ్రెజిల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్ డి మోరైస్ పలువురి సోషల్ మీడియా అకౌంట్లను తొలగించాలని ఆదేశించారు. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న డి మోరైస్ రాజీనామా చేయాలంటూ ఎలన్ మస్క్ డిమాండ్ చేశారు. లేదంటే ఆయన్ను అభిశంసించాలన్నారు. దుష్ప్రచారాల నేపథ్యంలో సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయమనడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఆయన ప్రజాభీష్టాన్ని విస్మరిస్తున్నారన్నారు. డి మోరైస్పై ఎలన్ మస్క్ ఎక్స్ వేదికగా విమర్శలు సంధిస్తున్నారు. బ్రెజిల్లో ఎక్స్ను పూర్తిగా నిషేధిస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. దీంతో బ్రెజిల్ నుంచి వచ్చే ఆదాయం మొత్తం పోతోందని, ఫలితంగా అక్కడ కార్యకలాపాలు మూసివేయాల్సి ఉంటుందని అన్నారు. అయినప్పటికీ తాము చింతించడం లేదన్నారు. లాభాల కంటే తమకు సిద్ధాంతాలే ముఖ్యమన్నారు. బ్రెజిల్లో వాక్ స్వాతంత్ర్యంపై మోరైస్ విరుచుకుపడుతున్నారని మస్క్ సహా మరికొంతమంది ఆరోపించారు. మస్క్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన న్యాయమూర్తి తప్పుడు సమాచార వ్యాప్తిపై జరుగుతున్న విచారణలో మస్క్ను కూడా చేర్చారు. ఈ నేపథ్యంలో ఆయనపై ప్రత్యేకంగా న్యాయ విచారణ జరపాలని నిర్ణయించారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. మస్క్ చేస్తున్న ఆరోపణలపై డి మోరైస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు కార్యకలాపాలకు మస్క్ అడ్డుపడుతున్నారని, తీర్పులను విరుద్ధంగా మాట్లాడుతున్నారన్నారు. అందుకు ఎక్స్ను ఆయుధంగా వాడుకుంటున్నారన్నారు. దీంతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న కొంతమంది వ్యక్తులకు మస్క్ మద్దతుగా నిలుస్తున్నారని న్యాయమూర్తి ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై ప్రత్యేకంగా న్యాయ విచారణ చేపట్టాలని డి మోరైస్ నిర్ణయించారు. అయితే డి మోరైస్ తొలగించాలన్న సోషల్ మీడియా ఖాతాలో ఎక్కువగా బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మద్దతుదారులే ఉన్నారు. అధ్యక్ష పదవికి మరోసారి పోటీ చేయడానికి బోల్సోనారో అనర్హుడంటూ 2023లో మోరైస్ నేతృత్వంలోని ఎలక్టోరల్ ట్రైబ్యునల్ తీర్పు వెలువరించింది. ఎలన్ మస్క్ బ్రెజిల్ సుప్రీంకోర్టు వివాదం నేపథ్యంలో బ్రెజిల్ అటార్నీ జనరల్ జార్జ్ మెస్సియాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను తక్షణమే నియంత్రించాలని ఆదేశించారు. కొన్ని ప్రొఫైల్స్ను నియంత్రించాలని కోర్టు ఉత్తర్వులపై ఎలన్ మస్క్ చేసిన ఆరోపణల నేపథ్యంలో బ్రెజిల్లో సోషల్ మీడియా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 2022లో ఎలన్ మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేసి ఎక్స్గా మార్చిన తర్వాత ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మోడరేషన్ మార్గదర్శకాలను సడలించింది. అంతేకాక ట్విట్టర్లో తాత్కాలికంగా బ్లాక్ చేసిన అకౌంట్లను ఎక్స్లో పునరుద్ధరించారు. అయితే మస్క్ తీసుకున్న నిర్ణయాలను పలువురు సమర్థించగా చాలా మంది వ్యతిరేకించారు. పౌర హక్కుల సంస్థలతో సహా విమర్శకులు ద్వేషపూరిత ప్రసంగం మరియు తీవ్రవాద విషయాలను ఎక్స్ సమర్థవంతంగా నియంత్రించలేదని తెలిపారు. ప్రస్తుతం బ్రెజిల్లో మస్క్ డి మోరైస్ మధ్య విభేదాలు రాజకీయంగా పలు సంచలనాలకు దారితీస్తాయని నిపుణులు భావిస్తున్నారు. 2022లో బ్రెజిల్లో అధ్యక్ష ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్ల సమయంలో డి మోరైస్ ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయడంతో ఆయనకు పలువురు మద్దతు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో మస్క్ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నారు. మరోవైపు బ్రెజిల్లో డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించేలా చట్టాల్ని తీసుకొస్తామని ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేశారు. బ్రెజిల్ ప్రయోజనాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సిందేనని తెలిపారు. 2022 ఎన్నికల తర్వాత అధ్యక్షుడు డా సిల్వా పదవీ బాధ్యతలు స్వీకరించకుండా ఆపడానికి సైనిక అధికారులు, మాజీ అధ్యక్షుడు బోల్సోనారో కుట్రలు చేశారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న వారి సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు టర్కీ, భారత్లోనూ సోషల్ మీడియా కంపెనీలపై కొత్త చట్టానికి కట్టుబడి ఉండాలని ఒత్తిడి పెరుగుతోంది. అయితే సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయడం అంటే వారి వాక్ స్వాతంత్ర్యాన్ని అణచివేయడమేనని మస్క్ భావిస్తున్నారు.